యోబు గ్రంథము 36వ అధ్యాయం 15వ వచనము. శ్రమపడు వారిని వారికి కలిగిన శ్రమల నుండి ఆయన విడిపించును. అంతేగాక బాధలలో నుండి ఆయన నిన్ను తప్పించును. ఇరుకులేని విశాల స్థలమునకు నిన్ను తోడుకుని పోవును. ప్రియులరా, దేవుని వాగ్దాన వాక్యము. భక్తుడైన యోబు అనేక శ్రమల గుండా వెళ్ళినప్పటికీ తన నిరీక్షణ కోల్పోలేదు. అతని శ్రమల నుండి, బాధల నుండి ప్రభువు విడిపించి రెట్టింపు దీవెనలకు పాత్రునిగా చేశాడు. మనం సేవించుచున్న దేవుడు నమ్మదగిన దేవుడు. మన ఎడల కూడా అలాగున చేసి విశాల స్థలమునకు మిమ్మును నడిపిస్తాడు. ప్రార్థన. పరమ తండ్రి, మా దేవా, మీకు వందనాలు, స్తోత్రాలు అయ్యా. మీ వాగ్దాన వాక్యమును బట్టి వందనాలు అయ్యా. ఇదిగో ప్రభువా, ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరిని మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థన చేయించున్నా. భక్తుడైన యోబు అనేకమైన శ్రమల గుండా వెళ్ళినప్పటికీ, బాధల గుండా వెళ్ళినప్పటికీ వాటన్నిటి నుంచి తనకి విడుదల దయచేశారు. మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ప్రేమకై వందనాలు, మీ కృపకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. అయ్యా, మీరిచ్చిన వాగ్దానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ రోజున ప్రభువా, మీరు మారని దేవుడిగా ఉండి మా పక్షమును కూడా ప్రభువా మీరు కార్యము చేస్తూ శ్రమల నుండి, బాధల నుండి తప్పించి విశాల స్థలమునకు ప్రభువా మమ్మల్ని నడిపించే దేవుడుగా మీరు మా పక్షాన ఉన్నందుకు వందనాలు. అందరినీ దీవించండి. ఈ దినమంతా మీ సన్నిధిని తోడుగా ఉంచండి. మీరే మహిమ పొందండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.